రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. దర్శకుడు బాబీ చేసిన కామెంట్స్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసే విధంగా ఉన్నాయంటూ పవన్ అభిమానులు దర్శకుడు బాబీపై తీవ్ర అసహనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పవర్ వంటి కమర్షియల్ సక్సెస్ తో కెరీర్ ను ఆరంభించిన దర్శకుడు బాబీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ తో దారుణ పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే అటువంటి ఘోరమైన ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత కూడా బాబీకి జూనియర్ లాంటి టాప్ హీరో అవకాశం ఇవ్వడం సంచలనంగా మారడమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ ను త్రిపాత్రాభినయంలో చూపిస్తూ జైలు అవకాశ సినిమాను తీస్తూ ఉండటంతో ప్రస్తుతం బాబీ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాడు. ఇదిలా ఉండగా నిన్న జూనియర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలకు అతిథిగా వచ్చిన బాబీ చేసిన కామెంట్స్ వెనుక అర్థం ఏమిటి అన్న కోణంలో ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో బాబీ చేసిన ప్రసంగం ఆద్యంతం ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపిస్తూ సాగింది. తెలుగునాట తారక్ జన్మించడం అదృష్టమని అంటూ గత 47 రోజులుగా రెండవ టేక్ అడుగుదామంటే అవకాశం ఇవ్వకుండా జూనియర్ జైలు అవకాశంలో నటిస్తున్నాడు అంటూ జూనియర్ పై ప్రశంసలు కురిపించాడు బాబీ. అయితే ఇదే సందర్భంలో ఈ దర్శకుడు మాట్లాడుతూ సెట్స్ కు నవ్వుకుంటూ రావడం, తన పని మాత్రమే తను చూసుకోవడం తప్ప ఇతరుల పనుల్లో వేలు పెట్టడం గాని చూడడం గాని జూనియర్ కు ఏమీ ఉండవు అని బాబీ చెప్పగానే అక్కడున్న అభిమానులంతా జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్ అంటూ నినాదాలతో ప్రాంగణాన్ని హోరెత్తించారు అని వార్తలు వస్తున్నాయి. అయితే బాబీ చేసిన ఈ కామెంట్స్ పవన్ ను టార్గెట్ చేసేవిగా ఉన్నాయా అంటూ కొందరు అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. దీనికి కారణం బాబీ గత చిత్రం పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో బాబీకి స్వేచ్ఛ లభించలేదని, అంతా పవన్ కళ్యాణ్ చూసుకున్నారని, అందుకే సినిమా ఆ స్థాయిలో వచ్చిందన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం బాబీ చేసిన కామెంట్స్ ఆ విషయాలను తిరిగి గుర్తు చేసేవిగా ఉన్నాయన్నది పవన్ అభిమానుల అభిప్రాయం. దీనితో ఈ కామెంట్స్ విని పవన్ అభిమానులు బాబీపై తీవ్ర అసహనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బాబీ యాదాలాపంగా జూనియర్ అభిమానులకు జోష్ నివ్వడానికి అన్న కామెంట్స్ వెనుక లేనిపోని అర్థాలు పవన్ అభిమానులు అనవసరంగా వెతుకుతున్నారంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏమైనా బాబీ అనుకోకుండా చేసిన కామెంట్స్ తో పవన్ అభిమానుల మధ్య ఇరుకున పడ్డాడు అని అనుకోవాలి. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.